ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం నెహెమ్యా 8వ అధ్యాయం 9వ వచనం. మీరు దుఃఖపడవద్దు, దినము యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదవడం. ఆ విధంగా ఇశ్రాయేలీయులందరూ ఆ ఏడాది 7వ నెలలో సమావేశమయ్యారు. వాళ్ళందరూ నీటి గుమ్మం ముందర మైదానంలో ఏకమనస్కులై ఒకే మనిషి అన్నట్టు గుమికూడారు. వాళ్ళు ఎజ్రా ఉపదేశకుని మోషే ధర్మశాస్త్రాన్ని పైకి తీసి పెట్టించవలసిందిగా కోరారు. ఇశ్రాయేలీయులకు యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రం అది. యాజకుడైన ఎజ్రా సమావేశమైన జనం ముందుకి ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు. అది నెల మొదటి రోజు. అది ఏడాదిలో 7వ నెల. ఆ సమావేశంలో స్త్రీలు పురుషులు విని అర్థం చేసుకోగల వయస్కులు ఉన్నారు. ఎజ్రా ఉదయం నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు ధర్మశాస్త్రాన్ని చదివాడు. నీటి గుమ్మం ఎదురుగా ఉన్న మైదానానికి ఎదురుగా నిలబడి ఎజ్రా స్త్రీలని పురుషుల్ని విని అర్థం చేసుకోగల వాళ్ళందరినీ ఉపదేశించి చదివాడు. జనం అందరూ ధర్మశాస్త్ర గ్రంథం పట్ల భక్తి శ్రద్ధలతో విన్నారు. ఎజ్రా ఈ ప్రత్యేక సందర్భం కోసం నిర్మింపబడిన ఎత్తైన కొయ్య వేదిక మీద నిలబడ్డాడు. ఎజ్రా కుడి పక్కన మత్తెత్యా, షెమా, అనాయా, ఊరియా, హిల్కియా, మయాషేయాలు ఉన్నారు. ఎజ్రా ఎడమ పక్కన పెదాయా, మిషాయేలు, మల్కియా, అషూము, హస్బద్దానా, జకర్యా, మెషెల్లములు ఉన్నారు. అప్పుడు ఎజ్రా గ్రంథం విప్పాడు. ఎజ్రా ఎత్తైన వేదిక మీద నిలబడి ఉన్నందున జనులందరూ అతనిని చూడగలుగుతున్నారు. ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెరవగానే జనం అందరూ గౌరవంగా లేచి నిలబడ్డారు. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతించాడు. జనులందరూ తమ చేతులు పైకెత్తి బిగ్గరగా ఆమేన్ ఆమేన్ అని అన్నారు. తర్వాత జనులందరూ నేల మీద వంగి నమస్కరించి యెహోవాను ఆరాధించారు. జనం అక్కడ నిలబడి ఉండగా లేవీయుల ధర్మశాస్త్ర నియమాలను జనానికి బోధించారు. అలా బోధించిన లేవీయులు యెషువ, బాని, షెరెబ్యా, యామీను, అక్కూబు, షెబెత్తె, హుదాయి, మయాషాయా, కెలిటా, అజర్యా, ఎజాబాదు, హనాను, పెలాయా. ఆ లేవీయులు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారు. వాళ్ళు జనానికి అర్థం వివరించి దాన్ని సులభం చేశారు. చదివిన దాన్ని జనం తేలిగ్గా అర్థం చేసుకోగలిగేందుకు గాను వాళ్ళు తాత్పర్యాలను వివరించి చెప్పారు. తరువాత పాలనాధికారి నెహెమ్యా, యాజకును, ఉపదేశకుడైన ఎజ్రా జనానికి బోధిస్తున్న లేవీయులు మాట్లాడారు. వాళ్ళు, ఈరోజు మీ దేవుడైన యెహోవాకు ప్రత్యేక దినం. మీరు విచారంగా ఉండకండి, ఏడవకండి అని చెప్పారు. ధర్మశాస్త్రంలోని సందేశాలను వింటూ జనం అందరూ రోదనారంభించిన మూలంగా వాళ్ళు ఈ మాటలు చెప్పారు. నెహెమ్యా ఇలా చెప్పాడు: పోయి కొవ్విన మాంసంతో భోజనం చేయండి, మధుర ద్రాక్షారసం సేవించండి. ఏ ఆహారము తయారు చేసుకొని వాళ్ళకు ఒకంత ఆహారము పానీయాలు ఇవ్వండి. ఈరోజు యెహోవాకు ప్రత్యేకమైన రోజు. విచారాన్ని విడనాడండి, ఎందుకంటే యెహోవా ఆనందం మీకు పుష్టిని చేకూరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.